ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరుగుతోంది అంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నారని, భారత్లో కూడా దాన్నే కొనసాగిస్తే బాగుంటుందని అన్నారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా దేశంలో వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గెలిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేదంటారు, ఓడిపోతే మాత్రం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారని సీరియస్ అయింది. బ్యాలెట్ విధానాన్ని అనుసరించిన మాత్రాన అవినీతి ఆగిపోతుందని మీరు చెప్పగలరా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ధర్మాసనం. దేశంలో ఈవీఎంలు రద్దు చేయాలని తాము ఆదేశించలేమంటూ కేఏ పాల్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది.